కొన్ని ప్రభుత్వ పాఠశాలల పనితీరు వివాదంగా మారుతున్నాయి. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు డుమ్మా కొట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయటం కొత్త వివాదానికి తెరతీసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు స్కూల్కు హాజరు కాకుండానే సంతకాలు చేస్తున్నారని మహిళా ఉపాధ్యాయులు నిలదీశారు. దీంతో ఉపాధ్యాయులు వర్సెస్ మహిళా టీచర్ల మధ్య గొడవ మొదలైంది. తప్పు చేసిన చేస్తారు మీ దానికి ఇదేంది అట్లా కాదు నేను కాదు పర్మిషన్ అడిగినా ఈయన అని నా పేరు చూపిస్తుంది ఆమె అటాకింగ్ మీరు నిన్న బ్యాంక్ పోతుంటే మీరు తిట్టింది సార్ స్కూల్ పాడవుతుందని. మరి ఇట్లా సంతకాలు పెట్టి ఉంటారా సార్ స్కూల్? ఇప్పుడు సంతకాలు రోజులు పెట్టి పోతుంటే ఇంకా అడుగుతుంటే మీద అటాక మీరే చెప్పండి సార్. మరి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు గురువులు గాడి తప్పుతున్నారు. పాఠశాలకు వెళ్లకుండానే అటెండెన్స్ రిజిస్టర్లో హాజరైనట్టు సంతకాలు చేస్తున్నారు. ఇది గమనించిన తోటి మహిళా టీచర్లు వారిని నిలదీస్తే ఇదిగో ఇలా తిరగబడ్డారు. ఉపాధ్యాయుల సంతకాల బాగోతం బట్టబయలు చేసిన మహిళా టీచర్లకు అండగా ఉండవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు వారిపై చిరుబురులాడటంతో మహిళా టీచర్లు బెత్తరపోయారు. గురువులు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చడానికి ప్రధాన ఉపాధ్యాయుడు మీ తీరు బాగోలేదని చెప్పడంతో టీచర్లు ఆశ్చర్యపోయారు. మహిళా టీచర్లపైనే హెచ్ఎం తిట్ల దండకం అందుకున్నట్టు తెలుస్తోంది. పవిత్ర దేవాలయంగా భావించే పాఠశాలలో గురువుల గొడవ చూసిన విద్యార్థులు బెత్తరపోయారు. ఈ క్రమంలోనే తాపీగా కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు రావటానికి గమనించిన మీడియా ప్రతినిధులు సమయ పాలనపై ప్రశ్నించడానికి వారి దగ్గరకు వెళ్లారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి ఇదేంటని ప్రశ్నించడంతో పలాయనం చింతగించారు ఉపాధ్యాయులు. షాద్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. టీచర్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు వెరసి విద్యార్థుల చదువులపై పడుతున్నాయి. కొందరు ఉపాధ్యాయులు అత్తారింటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నప్పుడు పాఠశాల ముఖం చూసి వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, స్కూల్లో ఏం జరుగుతోంది? మహిళా టీచర్లు ఏమంటున్నారు? నీలిమా మనం చూసుకోవచ్చు. షాద్నగర్ ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయుల మధ్య వివాదాలు ఉన్నాయి. వాటి మధ్య గొడవ కాస్త విద్యార్థుల ముందు గొడవ పడడంతో తీవ్ర ఉద్రిక్తత కూడా నెలకొంది. కొంతసేపు కౌన్సర్ అక్కడ అటుగా వెళ్తున్న కౌన్సర్ తన కుమారుని ఏ విధంగా చదువుతుందని పాఠశాలకు వెళ్తే కౌన్సర్ మీద కూడా చిరుబుర్లాడడం జరిగింది. మొత్తం పాఠశాలలో 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ పాఠశాలపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజు కూడా 125 రూపాయలకు బదులు 200 రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల మధ్య కూడా ఏమాత్రం సఖ్యత లేదు, సయోధ్య లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళను సమన్వయపరచడంలో ప్రధానోపాధ్యాయుడు పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఉపాధ్యాయులు సరిగా పాఠశాలకు రాగంగానే ఆధార్ పట్టికలో సంతకాలు చేసుకుంటున్నట్లు కూడా గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే ఈ గత కొంతకాలం ఒక 3 నెలల క్రితం జిల్లా విభజనతో ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే విద్యాధికారులు ఇంకా విద్యాశాఖలో ఇంకా సమన్వయం పూర్తి స్థాయిలో కొరవలేదు. జిల్లా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ కొరవడంతో ఉపాధ్యాయులు రాకుండానే సంతకాలు చేసుకుంటున్న సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి. మనం చూసుకుంటే ఫరూక్ నగర్ లో తాజా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ 28 మంది ఉపాధ్యాయులు 2 వర్గాలుగా చీలిపోయారు. మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులు. వీళ్ళు పురుష ఉపాధ్యాయులు కొంతమంది పాఠశాలకు రాకుండానే సంతకాలు చేసుకోవడం పట్ల మహిళా ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ కూడా చేసుకుని మహిళా ఉపాధ్యాయులకు అండగా నిలిచిన వారి మీద మరికొందరు కూడా దాడి చేసి ఒకరొకరు తోపులాడుకున్న సంఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీంతో
తోపులాటకు దారితీసింది. ఈ పాఠశాలలో విద్యార్థుల సాక్షిగా ఈ గురువులు గొడవపడడం కొంత అవమానకరంగా కూడా కనిపిస్తుంది. నీలిమ, విక్రమ్, మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు ఈ విధంగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారు? ఎంతకాలంగా ఈ విధంగా జరుగుతుందని టీచర్స్ చెప్తున్నారు? ఒక 2 వర్గాలుగా వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఒక వర్గం పాఠశాలకు సరిగా రాకుండా ఒక 4-5 ఉపాధ్యాయులు రిజిస్టర్ లో సంతకాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిపై వివరణ ప్రధానోపాధ్యాయుని వివరణ కోరగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఉపాధ్యాయులు 2 వర్గాలుగా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే సయోధ్య లేకపోవడంతోనే ఈ వాతావరణం తలెత్తింది. అంటే సంతకాలు లేకుండా ఏ విధంగా మీరు అనుమతిస్తున్నారని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా అలాంటిది ఏమీ లేదు, సంతకాలు లేకుండా నేను వారు వేరే విషయంపై మనసులో పెట్టుకొని మనస్పర్ధలో తెచ్చుకోవడం జరిగింది తప్ప హాజరు లేకుండానే సంతకాలు పెట్టుకున్నారన్న ఆరోపణలను ప్రధానోపాధ్యాయులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. జరిగిన మాట మాత్రం పాఠశాలకు రాకుండా సంతకాలు పెట్టుకున్న గతంలో కూడా 2-3 పర్యాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయంపై ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా మండల విద్యాధికారికి కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీలిమ, విక్రమ్ అదేవిధంగా డిఈఓతో కూడా మాట్లాడాం. ఇప్పుడు లైవ్ లో అందుబాటులోకి రావడానికి కుదరని పరిస్థితి. అయితే ఎంఈఓకి ఆదేశాలు జారీ చేస్తాం, విచారణ జరిగిన తర్వాత పూర్తిగా మాట్లాడతామని చెప్తున్నారు. అయితే ఈ స్కూల్ కి సంబంధించి ఇంతకు ముందు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించారా? ఎంఈఓ గానీ డిఈఓ గానీ స్కూల్ కు వెళ్ళి ఏ విధంగా జరుగుతుందని చెప్పి మండల్ సంబంధించి ఎంఈఓ తనిఖీలు చేస్తూ ఉండాలి, అదేవిధంగా డిఈఓ కూడా తనిఖీలు చేస్తూ ఉండాలి. ఏ విధంగా జరుగుతోంది, ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయని ఇంతకు ముందు జరిగిన దాఖలాలు ఉన్నాయా? మహిళా టీచర్స్ ఏమంటున్నారు? అయితే ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ఫరూక్ నగర్ మండల కేంద్రం ఫరూక్ నగర్, షాద్ నగర్ అన్నది రంగారెడ్డి జిల్లాలో జరగడం జరిగింది. ఇటీవల జిల్లా విభజనలో ఈ విధంగా జరగడంతో ఈ పాఠశాల మీద పర్యవేక్షణ అన్నది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రావడం జరిగింది. దీంతో రంగారెడ్డి జిల్లా డిఓ ఈ పాఠశాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ గతంలో ఈ పాఠశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సందర్భాలు ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఫీజుల విషయంలో చూసుకుంటే 10వ తరగతి విద్యార్థుల ఫీజుల వసూళ్లకు కానీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండానే పాఠశాలలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు ఉండి హాజరు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు చాలా సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఒకవేళ సంక్రాంతి సెలవులు దగ్గర పడ్డ సంక్రాంతి సెలవులు వచ్చాయి, అయినప్పటికీ సగం సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఇక్కడ సిలబస్ పై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులు తమలో తాము గొడవపడడం చాలా సిగ్గుచేటైన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. నీలిమ, థ్యాంక్ యూ విక్రమ్. ఇలా